హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మదమంచిపాడు తిరునాళ్ళకైతే వచ్చేసామండి. ఇది పల్నాడు డిస్టిక్లో ఉంది. వినుకొండ నుండి 10 కిలోమీటర్స్లో ఉందండి. ఇక్కడ వీరాంజనేయ స్వామివారు తిరునాళ్ళు అయితే చేస్తారు. ఈరోజు తిరునాళ్ళ సందర్భంగా ఆర్టీసీ బస్ ఫెసిలిటీ అయితే అరేంజ్ చేస్తారు. మార్నింగ్ నుండే బస్సెస్ స్టార్ట్ అవుతాయండి. నార్మల్ డేస్లో ఓన్లీ ఆటోసే వెళ్తాయి. క్లైమేట్ అయితే ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. క్లైమేట్ చాలా డల్ అయిందండి. వర్షం కూడా పడుతుంది లైట్గా. ఈరోజు తిరునాళ్ళకి 7 ప్రభాస్ అయితే పెట్టారండి. ప్రభాస్ అన్నీ చాలా రెడీ అయిపోయి ఉన్నాయి. ఆఫ్టర్ 6 అయితే చాలా రష్ పెరిగిపోతుందండి. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి ప్రెజెంట్ పీస్ఫుల్గా అయితే ఉంది. కొంచెం రైనీగా ఉంది, అందుకే సైలెంట్గా ఉంది క్లైమేట్. ఈ స్వామివారు అయితే చాలా ప్రాచీనమైన స్వామివారు, చాలా శక్తివంతమైన స్వామివారు కూడా. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ అలా ఉన్నవాళ్ళు నిద్రలు చేస్తారు. ఒక 11 days అలా ఉండి నిద్రలు చేస్తారండి. టెంపుల్ అయితే బాగా డెవలప్ చేశారు. మా తమ్ముడు అన్నప్రసన్న అయితే ఇక్కడే జరిగిందండి. ఇక్కడ అన్నప్రసన్నలు, పుట్టి వెంట్రుకలు, తులాభారాలు అవన్నీ ఉన్నాయండి. ఈ స్వామివారి టెంపుల్ ఏంటంటే గుల్కమ్మకి దగ్గరలో ఉంటుందండి. భక్తులందరూ గుల్కమ్మలో స్నానం చేసి అక్కడ వాటర్ తీసుకొచ్చి పొంగళ్ళు చేస్తారు. స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. స్వామివారికి ఆకు పూజలు అవన్నీ చేస్తారు. ఈరోజు తిరునాళ్ళ సందర్భంగా సాయంత్రం 4 అయినా కూడా ఇంకా పొంగళ్ళు చేస్తూనే ఉన్నారండి. చూడండి, శివయ్య, గణనాథ. అంతకుముందు ఇక్కడ రాములవారి విగ్రహాలు ఉండేవి, ఇప్పుడు అవి తీసేశారు. స్వామివారి టెంపుల్ అయితే ఇదండి. ఇది ఎంట్రన్స్. కొంచెం షాపింగ్ అయితే పెట్టారు. అన్ఎక్స్పెక్టెడ్గా మా అత్త కలిశారండి. గుల్కమ్మ అన్నాను కదా, స్వామివారికి కరెక్ట్గా స్ట్రైట్గా గుల్కమ్మ ఉంటుంది. మేము చిన్నప్పుడు మా మామయ్య గారు తీసుకొచ్చేవారండి ఎద్దుల బండి మీద. గుల్కమ్మలో స్నానం చేసి అక్కడ నీళ్ళు తీసుకొచ్చి పొంగలు చేసి పూజలు చేయించుకొని ఆ డే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం గడిపేవాళ్ళమండి. భోజనం కూడా అక్కడే చేసేవాళ్ళం. ఈరోజు తిరునాళ్ళ సందర్భంగా స్వామివారి టెంపుల్ దగ్గర అయితే షాపింగ్ ఉంది. స్వామివారి ఫ్లాగ్స్, థ్రెడ్స్, ప్రసాదం అయితే అరేంజ్ చేశారు. మూలవిరాట్ స్వామివారు ఆయనేనండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాజన చేసే ప్లేస్. మేము అక్కడే చేస్తాము ఎప్పుడు వచ్చినా కూడా. చాలా చాలా పవర్ఫుల్ స్వామివారు అండి. రైతులందరూ చాలా నమ్ముతారు ఈ స్వామివారిని. చాలామంది రైతులు ఎక్కువ మంది వస్తారు. ఈరోజు తిరునాళ్ళ సందర్భంగా మార్నింగ్ రైతులందరూ ట్రాక్టర్స్ వేసుకొని వచ్చారండి, ప్రభలు తీసుకొని. ఇక్కడే పొంగలి చేసుకున్నారు. ఈరోజు అన్నప్రసాదాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. నార్మల్ డేస్లో ఇంకా ఏం అరేంజ్ చేయలేదు. ఈరోజు స్పెషల్ టికెట్స్ కూడా ఉన్నాయి. 30 రూపీస్, 50 రూపీస్. మేము 50 రూపీస్ టికెట్కి వెళ్ళామండి. టెంపుల్ మొత్తం చాలా పెద్ద ప్లేస్లో ఉంటుందండి. చాలా ప్రశాంతమైన క్లైమేట్ ఉంటుంది. చూడండి, స్వామివారి వాహనం ఒంటె, కేమెల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. మధ్యలో మూలవిరాట్ స్వామివారు, వీరాంజనేయ స్వామివారండి. చాలా చాలా పవర్ఫుల్ స్వామివారు. ఇక్కడ యతీశ్వర్లు పూజ చేస్తారు స్వామివారికి. అదిగోండి చూడండి, ఎర్రబొట్టు అన్నాను కదా, ఆ బొట్టే చాలా పవర్ఫుల్. మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సీతారాముల వారిని తొడుగైతే పెట్టారు. ఇటు సైడు తులాభారం ఉంటుందండి.
ఎగ్జిట్ స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాక శివయ్య, గణనాథ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అయితే ఉన్నారు. ఇంకో సైడ్ పుట్ట ఉంటుందండి. దాని పక్కనే నవగ్రహాలని కూడా పెట్టారు. నవగ్రహాలని కొత్తగా పెట్టారండి. టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. తిరునాళ్ళ సందర్భంగా మనకి షాపింగ్ కూడా అరేంజ్ చేశారు. చాలా కలర్ఫుల్ షాపింగ్ అండి. అసలు తిరునాళ్ళ స్పెషల్ అని ఏంటంటే మ్యాంగో, షుగర్ కేన్, మసాలా ఇవన్నీ చాలా చాలా ఫేమస్. నా ఫేవరెట్ షుగర్ కేన్ అయితే తీసుకున్నాను. చాలా మెమొరబుల్ అండి. చిన్నప్పుడు జైంట్ వీల్ అవన్నీ ఎక్కేవాళ్ళం చాలా ఇంట్రెస్టింగ్గా. తిరునాళ్ళ అట్మాస్ఫియర్ అయితే ఇలా ఉందండి. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్.